వెల్కమ్ టు అవర్ ఛానల్. రైల్వే ఎన్టీపీసీలో పేపర్ 4లో పార్ట్ 4 అయితే స్టార్ట్ అయింది. ఈ పార్ట్ 4తో మీకు పేపర్ 4 అయితే ఎండ్ అవుతుంది. ముందు వీడియోలు చూడకపోతే అన్ని వీడియోలు డౌన్లోడ్ చేసుకుని అలాగే వీడియోకి ఇప్పుడు లైక్ చేసేయండి. క్వశ్చన్ నెంబర్ 76. చూస్ ద నెంబర్ విచ్ ఈస్ రిలేటెడ్ ఇన్ ద సేమ్ వే యాజ్ ద ఆల్ఫాబెట్ అండ్ నెంబర్ రిలేటెడ్ ఇన్ ద ఫస్ట్ పేర్. C is 81, double is B. ఆప్షన్ ఏ 16, ఆప్షన్ బి 8, ఆప్షన్ సి 64, ఆప్షన్ డి 32. మొదటి జతలోని వర్ణమాల మరియు సంఖ్యకు సంబంధించిన అదేవిధంగా సంబంధిత సంఖ్యను ఎంచుకోండి. సి ఈస్ట్ 81 ఈస్ట్ బి క్వశ్చన్ మార్క్. ఆప్షన్ ఏ 16, ఆప్షన్ బి 8, ఆప్షన్ సి 64, ఆప్షన్ డి 32. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇచ్చిన సంఖ్యను యాజ్ ఇట్ ఈస్గా రాసుకోండి. సి ఈస్ట్ 81, డబల్ ఈస్ట్ బి. 81 ఎలా వచ్చిందో చూద్దాం. 81 ఈక్వల్ టు 3 ఇంటూ 3 ఇంటూ 3 ఇంటూ 3 అంటే 3/4 అయింది. సి ఈక్వల్ టు 3/4 అయితే యాజ్ ద సిరీస్ ఆఫ్ సి ఈక్వల్ టు 3 అవుతుంది కదా. అలాగే బి ఈక్వల్ టు 2 మీకు తెలుసు కదా. ఏ అంటే 1, బి అంటే 2, దట్ ఈక్వల్ టు 2/4. 2/4 అంటే 16. కాబట్టి దీని ఒక ఆన్సర్ వచ్చేసి 16. ఆప్షన్ ఏలో 16 ఉంది కాబట్టి ఆప్షన్ ఏ ఇస్ కరెక్ట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 77. దీపా ఈస్ టాలర్ దాన్ చైత్రవలి అండ్ ఎలినా. చైత్రవలి ఈస్ టాలర్ దాన్ అనామిక. దీపా ఈస్ నాట్ యాజ్ టాల్ యాజ్ బాలా. Elena is taller than Anamika. Who among the next to the tallest one? Option A Elena, option B Deepa, option C Chaitravali, option D Bala. దీప చైత్రవలి కంటే పొడుగ్గా ఉంటుంది మరియు ఎలినా చైత్రవలి అనామిక కంటే ఎత్తుగా ఉంది. దీప బాల అంత ఎత్తు కాదు. ఎలినా అనామిక కంటే పొడవుగా ఉంది. పొడవాటి తర్వాతి వారిలో ఎవరు? ఫస్ట్ దీప చైత్రవలి ఎలినా కన్నా పెద్దదన్నాడు కాబట్టి దీప గ్రేటర్ దాన్ చైత్రవలి అండ్ ఎలినా. చైత్రవలి అనామిక కన్నా పెద్దది కాబట్టి చైత్రవలి గ్రేటర్ దాన్ అనామిక. దీప బాల కన్నా చిన్నది కాబట్టి దీప లెస్ దాన్ బాల. ఎలినా అనామిక కన్నా పెద్దది కాబట్టి ఎలినా గ్రేటర్ దాన్ అనామిక. సో టోటల్ ఫైనల్ రిజల్ట్ బాల గ్రేటర్ దాన్ దీపిక గ్రేటర్ దాన్ చైత్రవలి గ్రేటర్ దాన్ ఎలినా గ్రేటర్ దాన్ అనామిక. అనామిక కన్నా ఎలినా చైత్రవలి పెద్దది. నెక్స్ట్ సిరీస్ ఎవరు అన్నాడు. నెక్స్ట్ సిరీస్ ఎవరు ఉన్నారు? చైత్రవలి ఎలినా కన్నా పెద్దవాళ్ళు దీప. సో దీని ఆన్సర్ వచ్చేసి దీప. కాబట్టి దీని ఒక ఆన్సర్ ఆప్షన్ బి. క్వశ్చన్ నెంబర్ 79. సమ్ స్టేట్మెంట్స్ ఆర్ గివెన్ below. Find which of the following conclusion logically follows the given statement. Statement 1. Some cities are towns. Statement 2. Some towns are villages. Statement 3. All villages are small. Conclusion. First statement. Some cities can be small. Statement 2 conclusion lo. Some town being small is a possibility. Option A if only one follows. Option B if only two follows. Option C neither one not 2 follows. ఆప్షన్ డి బోత్ 1 and 2 ఫాలో. కొన్ని ప్రకటనలు కింద ఇవ్వబడ్డాయి. ఇచ్చిన స్టేట్మెంటు తాత్కాలికంగా అనుసరించే క్రింది ముగింపులో ఏది కనుగొనండి. ప్రకటన 1 కొన్ని నగరాలు పట్టణాలు. ప్రకటన 2 కొన్ని పట్టణాలు గ్రామాలు. ప్రకటన 3 కొన్ని గ్రామాలు చిన్న ముగింపు చూద్దాం. ఫస్ట్ది కొన్ని నగరాలు చిన్నవి కావచ్చు, కొన్ని పట్టణాలు చిన్నవిగా ఉండే అవకాశం ఉంది. ఆప్షన్ ఏ 1 మాత్రమే అనుసరిస్తుంది. ఆప్షన్ బి 2 మాత్రమే అనుసరిస్తుంది. ఆప్షన్ బి 1 లేదా 2 అనుసరించలేదు. ఆప్షన్ డి 1 మరియు 2 అనుసరిస్తాయి. దీని ఒక ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి. క్వశ్చన్ నెంబర్ 80. ఫార్హాన్ ఈజ్ ది బ్రదర్ ఆఫ్ ఆర్యన్. చావి ఈజ్ ది డాటర్ ఆఫ్ ఆర్యన్. కరిష్మా ఈజ్ ది సిస్టర్ ఆఫ్ ఫార్హాన్. గౌరవ్ ఈజ్ ది బ్రదర్ ఆఫ్ చావి. హూ ఈజ్ ద అంకుల్ ఆఫ్ గౌరవ్? ఆప్షన్ ఏ కృష్ణ, ఆప్షన్ బి ఫార్హాన్, ఆప్షన్ సి ఆర్యన్, ఆప్షన్ డి చావి. ఫార్హాన్ ఆర్యన్ సోదరుడు, చావి ఆర్యన్ కూతురు, కరిష్మా ఫార్హాన్ సోదరి, గౌరవ్ చావికి సోదరుడు. గౌరవ్ మామయ్య ఎవరు? ఆప్షన్ ఏ కృష్ణ, ఆప్షన్ బి ఫార్హాన్, ఆప్షన్ సి ఆర్యన్, ఆప్షన్ డి చవి. దీని ఒక ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి. క్వశ్చన్ నెంబర్ 81. ఈ ఫస్ట్ అండ్ థర్డ్ లెటర్ ఇన్ ద వర్డ్ EXTREMIST were interchange also the fourth and sixth letters and the seventh and ninth letter. Which of the following would be sixth letter from the right? Option A T, option C R, option B E, option D M. అనే పదంలో మొదటి మరియు 3వ అక్షరాలు ఉంటే 4వ మరియు 6వ అక్షరాలు మరియు 7వ మరియు 9వ అక్షరాలు పరస్పరం మార్చబడ్డాయి. క్రింది వాటిలో కుడివైపు నుండి 6వ అక్షరం ఏది? ఆప్షన్ ఏ టీ, ఆప్షన్ బి ఈ, ఆప్షన్ సి ఆర్, ఆప్షన్ డి ఎం. ఫస్ట్ అయితే యాజ్ డీస్గా వర్డ్ని అయితే రాసుకోండి. EXTREMIST. దాన్ని మనం ఫస్ట్ది థర్డ్ చేంజ్ చేసుకోవాలి TXE. తర్వాత 4th 6th మార్చాలి కాబట్టి MER. తర్వాత 7వ లెటర్ 9వ లెటర్ చేంజ్ చేయాలి కాబట్టి TSI.
ఇప్పుడు మనం రైట్ నుంచి 6వ లెటర్ చూసినట్టయితే క్లియర్గా అర్థమవుతుంది. దాని ఒక ఆన్సర్ ఎం. కాబట్టి ఆప్షన్ డి. క్వశ్చన్ నెంబర్ 82. ఫైండ్ ద మిస్సింగ్ టర్మ్ ఇన్ ద సిరీస్ ఈఏ హెచ్బి ఎల్డి క్యూజీ డబ్ల్యూజే. ఆప్షన్ ఏ డిపి, ఆప్షన్ బి సిఓ, ఆప్షన్ సి ఓఎల్, ఆప్షన్ డి ఈక్యూ. సిరీస్లో తప్పిపోయిన పదాన్ని కనుగొనండి. దీని యొక్క ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ. క్వశ్చన్ నెంబర్ 83. ఏ మీన్స్ డివైడెడ్ బై, బి మీన్స్ ఇంటూ, సి మీన్స్ ప్లస్, డి మీన్స్ మైనస్, దెన్ 48, ఏ 8, సి 3, బి 2, డి 7 ఇజ్గోల్ క్వశ్చన్ మార్క్. ఆప్షన్ ఏ 7, ఆప్షన్ సి 2, ఆప్షన్ బి 5, ఆప్షన్ డి -6. ఏ అంటే డివైడెడ్ బై, బి అంటే ఇంటూ, సి అంటే ప్లస్, డి అంటే మైనస్. అప్పుడు 48, ఏ 8, సి 3, బి 2, డి 7 ఇజ్గోల్ క్వశ్చన్ మార్క్. ఆప్షన్ ఏ 7, ఆప్షన్ బి 5, ఆప్షన్ సి 12, ఆప్షన్ డి -6. లెక్క ప్రకారంగా 48, ఏ 8, సి 3, బి 2, డి 7 దట్ ఈజ్ ఈక్వల్ టు 48 డివైడెడ్ బై 8 ప్లస్ 3 ఇంటూ 2 -7 దట్ ఈజ్ ఈక్వల్ టు 48 బై 8 ప్లస్ 6 -7. 8 2 1 8 6 6 ప్లస్ 6 -7 దట్ ఈజ్ ఈక్వల్ టు ఆన్సర్ ఈస్ 5. ఆప్షన్ బిలో 5 ఉంది కాబట్టి ఆప్షన్ బి. క్వశ్చన్ నెంబర్ 84. సి ఈజ్ ఈక్వల్ టు 3, ఎల్ ఈజ్ ఈక్వల్ టు 12, MAN is equal to 0 and SIN is equal to 14. Then what is the code for ARM? Option A 8, option B 13, option C 6, option D 4. C is equal to 3 అయితే L is equal to 12, MAN is equal to 0, from SIN is equal to 14. What is the code for ARM? ఫస్ట్ ఆఫ్ ఆల్ లెక్కలో ఇచ్చిన విధంగా రాసుకుందాం. MAN is equal to 14 అంటే M అంటే 13 ప్లస్ A అంటే 1, N అంటే -14 దట్ ఈజ్ ఈక్వల్ టు 13 ప్లస్ 1 14, 14 - 14 0. ఇది ఈక్వల్ అయింది. SI అని చూద్దాం. S అంటే 19, I అంటే 9, N అంటే -14. 19 ప్లస్ 9 -14 ఎంత అవుతుంది? దట్ ఈజ్ ఈక్వల్ టు +14 అంటే ఆన్సర్ 14. ఇది కూడా కరెక్ట్. సో ఈ విధంగా కోడ్ ARM చేయాలి. ARM ఏ అంటే 1 ప్లస్ R అంటే 18 మైనస్ M అంటే 13 దట్ ఈజ్ ఈక్వల్ టు 6. దీనికోసం ముందుగా పేపర్లో A to Z వరకు అయితే 1 to 26 వరకు రాసుకుంటే మీకు క్లియర్గా అర్థమవుతుంది. అంటే ఇక్కడ చూడండి, A అంటే 1, B అంటే 2, C అంటే 3 అని. సో దట్ ఈజ్ ఈక్వల్ మీకు Y అంటే 25 అంటే చెప్పు వేసుకోవచ్చు. A to Z వరకు అయితే రాసుకోవాల్సి ఉంటుంది. క్వశ్చన్ నెంబర్ 85. స్టేట్మెంట్స్ ఫాలోడ్ బై సమ్ కన్క్లూజన్స్ ఆర్ గివెన్ బిలో. ఫైండ్ విచ్ ఆఫ్ ద కన్క్లూజన్ లాజికలీ ఫాలోస్ ఫ్రమ్ ద గివెన్ స్టేట్మెంట్. ద ఎకనామిక్ కండిషన్ ఆఫ్ ద కంట్రీ హ్యాస్ గన్ ఫ్రమ్ ద బ్యాడ్ టు వర్స్. Conclusion 1. Government has failed to tackle economic problem. Conclusion 2. People are not cooperating with the government. Option A, if only one follows. Option B, if only two follows. Option C, both 1 and 2 follow. Option D, none follows. ప్రకటనలు అనుసరించి కొన్ని తీర్మానాలు ఇవ్వబడ్డాయి. క్రింద ఇచ్చిన స్టేట్మెంట్ నుండి తాత్కాలికంగా ఏ ముగింపును అనుసరిస్తుందో కనుగొనండి. దేశ ఆర్థిక పరిస్థితి అధ్వానంగా మారింది. తీర్మానం 1. ప్రభుత్వం పరిష్కరించడంలో విఫలమైంది ఆర్థిక సమస్యలు. ఆప్షన్ 2. ప్రజలు ప్రభుత్వాన్ని సహకరించడం లేదు. ఆప్షన్ ఏ 1 మాత్రమే అనుసరిస్తుంది. ఆప్షన్ బి 2 మాత్రమే అనుసరిస్తుంది. ఆప్షన్ సి 1 మరియు 2 అనుసరిస్తాయి. ఆప్షన్ డి ఏది అనుసరించదు. దీని ఒక ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ. క్వశ్చన్ నెంబర్ 86. ఇన్ ద ఫాలోయింగ్ క్వశ్చన్ ప్రాబ్లమ్ సెట్ ఆఫ్ ఫిగర్స్ A, B, C and D is given. There is a definite relationship between A and B. Establish the same relationship between C and D. చూస్ ఫ్రమ్ ద ఆల్టర్నేటివ్. క్రింది ప్రశ్నలో ABC మరియు D బొమ్మల సమస్య సెట్ ఇవ్వబడింది. A మరియు B మధ్య ఒక ఖచ్చితమైన సంబంధం ఉంది. C మరియు D మధ్య అదే సంబంధాన్ని ఏర్పరుస్తుంది. ప్రత్యామ్నాయం నుండి ఎంచుకోండి. ఈ క్వశ్చన్లో మీకు ఇలా ఫస్ట్ ABC అని D క్వశ్చన్ మార్క్ అని ఇచ్చింటాడు. ఈ 3 బొమ్మల ఆధారంగా 4వ బొమ్మ ఏది ఏర్పడుతుందో మీరు కింద ఇచ్చిన ఆప్షన్లో చూసి కనిపెట్టాల్సి ఉంటుంది. ఫస్ట్ చూడండి, సర్కిల్ ట్రయాంగులర్ ఉంది, తర్వాత సర్కిల్ రెక్టాంగులర్ ఉంది. సో తర్వాత ఆ బొమ్మ ఇచ్చి 4వ బొమ్మ ఏది వస్తుందో మీరు కనుక్కోవాల్సి ఉంటుంది. 4వ బొమ్మ దీని తర్వాత వచ్చేది ఆప్షన్ డి. ఇలా బొమ్మల నుంచి ఆప్షన్స్ ఉంటాయి. దీని ఒక ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి. క్వశ్చన్ నెంబర్ 87. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ సేమ్ యాజ్ రిలక్టెంట్, కోయ్ అండ్ లోత్. ఆప్షన్ ఏ ఈగర్, ఆప్షన్ బి గ్రుడ్జింగ్, ఆప్షన్ సి రిలీజ్, ఆప్షన్ డి గాడ్. క్రింది వాటిలో రిలక్టెంట్, కోయ్ మరియు అసహ్యమ. ఆప్షన్ ఏ ఆతృత, ఆప్షన్ సి విడుదల, ఆప్షన్ బి గ్రుడ్జింగ్, ఆప్షన్ డి గాడ్. దీని ఒక ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి గ్రుడ్జింగ్. క్వశ్చన్ నెంబర్ 88. చూస్ ద రైట్ ఆల్టర్నేటివ్. విచ్ స్టేట్మెంట్ ఈస్ రిక్వైర్డ్ ఫర్ గివింగ్ ద కరెక్ట్ ఆన్సర్ ఆఫ్ ది ఫాలోయింగ్ క్వశ్చన్. ద లాస్ట్ సండే ఆఫ్ May 2004 fell on which date? 1. The first Sunday of the month fell on 4th. Statement 2. The last day of the month was Saturday. May 2004 మే 4వ తేదీ సండే అయితే
మే లాస్ట్ డేట్ సాటర్డే అవుతుందా? ఇక్కడ 1, 2 ఇచ్చాడు, దాన్ని నుంచి చూడాలి. ఆప్షన్ ఏ ఇఫ్ ఓన్లీ 1 సఫిషియెంట్, ఆప్షన్ బి ఇఫ్ ఓన్లీ 2 ఈజ్ సఫిషియెంట్, ఆప్షన్ సి ఎయిదర్ 1 or 2 ఈజ్ సఫిషియెంట్, ఆప్షన్ డి ఇఫ్ బోత్ 1 and 2 టుగెదర్ ఆర్ సఫిషియెంట్. క్రింది ప్రశ్నకు సరైన సమాధానం ఇవ్వబడిన ఏ స్టేట్మెంట్ అవసరమో సరైన ప్రత్యామ్నాయాన్ని ఎంచుకోండి. మే 2004 చివరి ఆదివారం ఏ తేదీన వచ్చింది? 1 ఆ నెల మొదటి ఆదివారం 4వ తేదీన వచ్చింది. రెండో స్టేట్మెంట్ ఆ నెల చివరి రోజు శనివారం. ఆప్షన్ ఏ 1 మాత్రమే సరిపోతుంది, ఆప్షన్ బి 2 మాత్రమే సరిపోతుంది, ఆప్షన్ సి 1 లేదా 2, ఆప్షన్ డి 1 మరియు 2 కలిసి సరిపోతాయి. ఫస్ట్ సండే ఆఫ్ దట్ మంత్ ఫెల్ అండ్ 4 దట్ ఈజ్ ఈక్వల్ టు 4th కాబట్టి వీక్లీ 7 days కాబట్టి 4 + 7 = 11, 11 + 7 = 18, 18 + 7 = 25, 25 + 7 = 32. 32 అనేది మీకు ఏ రోజు వస్తుంది? ఆదివారం వస్తుంది. కాబట్టి 32 అంటే మేలో 31 days ఉంటాయి. 32 అనేది అది నెక్స్ట్ మంత్ 1వ తేదీ అవుతుంది. కాబట్టి మనం 1 day మైనస్ చేస్తే 32 - 1 ఎంత? 31. దట్ ఈజ్ ఈక్వల్ టు 31 ఈజ్ సాటర్డే. సో 31 ఈజ్ సాటర్డే ఈజ్ కరెక్ట్. కాబట్టి దీని ఒక ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి 1 లేదా 2 సరిపోతుంది. క్వశ్చన్ నెంబర్ 89. ఇన్ ద ఫాలోయింగ్ డయాగ్రామ్ సర్క్యులర్ రిప్రజెంట్ పోయెట్, ట్రయాంగులర్ represents doctors and rectangular represents dancer. Which alphabet space represent doctors who are also poet and dancer? క్రింది దిగువ రేఖా చిత్రం సర్కిల్లో కవిని సూచిస్తుంది, ట్రయాంగిల్ డాక్టర్ను సూచిస్తుంది మరియు దీర్ఘచతురస్రం నరక్తిని సూచిస్తుంది. ఏ వర్ణమాల స్థలం కవి మరియు నరక్తికి అయిన వైద్యులను సూచిస్తుంది? సో మీకు ఇలా క్వశ్చన్లో సర్కిల్, ట్రయాంగిల్, రెక్టాంగులర్ అయితే కలిసి ఉన్న ఒక డయాగ్రామ్ అయితే ఇచ్చింటాడు. ఈ డయాగ్రామ్లో చూసి మీరు దీని ఆన్సర్ అయితే కనిపెట్టాల్సి ఉంటుంది. మనకు కావాల్సిన లెటర్ ఈ, కాబట్టి దీని ఒక ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ. క్వశ్చన్ నెంబర్ 90. స్టడీ ద ఫాలోయింగ్ అరేంజ్మెంట్స్ కేర్ఫుల్లీ టు ఆన్సర్ ద గివెన్ క్వశ్చన్స్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ 13 టు ద రైట్ ఆఫ్ ద 6th ఫ్రమ్ ద లెఫ్ట్ ఆఫ్ ద గివెన్ అరేంజ్మెంట్? @ B, B, C = 2, N, G 6, 5, 8 and WL 4Q star R1 has percentage AR 6U 3A 170. ఆప్షన్ ఏ అండ్, ఆప్షన్ బి ఆర్, ఆప్షన్ సి 1, ఆప్షన్ డి W. ఇచ్చిన ప్రశ్నలకు సమాధానం ఇవ్వడానికి క్రింది ఏర్పాట్లు జాగ్రత్త అధ్యయనం చేయండి. ఇవ్వబడిన అమరిక యొక్క ఎడమ నుండి 6వ స్థానానికి కుడివైపుకు 13వది కింది వాటిలో ఏది? @ B, B, C = 2, N, G 6, 5, 8 and WL 4Q star R1 has percentage AR 6U 3A 170. దీని ఒక ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి. క్వశ్చన్ నెంబర్ 91. అరేంజ్ ద గివెన్ వర్డ్స్ ఇన్ డిక్షనరీ వర్డ్స్. 1 replenish, 2 reasoning, 3 resonance, 4 reduce, 5 reptile. ఆప్షన్ ఏ 2, 4, 1, 3, 5, ఆప్షన్ బి 2, 3, 4, 1, 5, ఆప్షన్ బి 2, 4, 1, 5, 3. ఇచ్చిన పదాలను నిఘంటువు క్రమంలో అమర్చండి. ఆప్షన్ 1 తిరిగి నింపు, ఆప్షన్ 2 రీజనింగ్, ఆప్షన్ 3 ప్రతిధ్వని, ఆప్షన్ 4 తగ్గించండి, ఆప్షన్ 5 సరీసృపాలు. ఆప్షన్ ఏ 2, 4, 1, 3, 5, ఆప్షన్ బి 2, 3, 4, 1, 5, ఆప్షన్ సి 2, 4, 3, 1, 5, ఆప్షన్ డి 2, 4, 1, 5, 3. ఫస్ట్ పదం రీజనింగ్, సెకండ్ రెడ్యూస్, థర్డ్ రీప్లెనిష్, 4 రెప్టైల్, 5 రెజోనెన్స్. దీని ఒక ఆన్సర్ ఆప్షన్ డి. క్వశ్చన్ నెంబర్ 92. ఇన్ ద క్వశ్చన్ గివెన్ బిలో ఏ స్టేట్మెంట్ ఫాలో 2 course of action, choose from alternative. Which follows the statement? World Bank has approved a $500 million loan to finance a project to construct rural infrastructure in Madhya Pradesh. Course of action: 1. India should be approach other international organization to develop such projects in other states too. Statement 2. India should not seek such type of loan because it increases debt. Option A if only 1 follows, option B if only 2 follows, option C both 1 and 2 follow, option D none of follow. క్రింద ఇచ్చిన ప్రశ్నలో ఒక ప్రకటన 2 చర్యలను అనుసరించండి. స్టేట్మెంట్లు అనుసరించి ప్రత్యామ్నాయం నుండి ఎంచుకోండి. ప్రకటన: మధ్యప్రదేశ్లో గ్రామీణ మౌలిక సదుపాయాలు నిర్మించే ప్రాజెక్టుకు ఆర్థిక సహాయం చేయడానికి ప్రపంచ బ్యాంక్ $500 మిలియన్ రుణాన్ని ఆమోదించింది. చర్య యొక్క కోర్స్: భారతదేశం ఇతర రాష్ట్రాల్లో కూడా ఇటువంటి ప్రాజెక్టులను అభివృద్ధి చేయడానికి ఇతర అంతర్జాతీయ సంస్థను సంప్రదించాలి.
స్టేట్మెంట్ 2 భారతదేశం అటువంటి రుణాలు కోరకూడదు ఎందుకంటే అది రుణాన్ని పెంచుతుంది. ఆప్షన్ ఏ 1 మాత్రమే అనుసరిస్తుంది. ఆప్షన్ బి 2 మాత్రమే అనుసరిస్తుంది. ఆప్షన్ డి ఏది అనుసరించదు. దీని యొక్క ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ. డిరెక్షన్ 93 to 94. Read the following information carefully and answer the question. 1. Akanksha, Arati, Aruna, Anu, Abha, Aswini and Anaya are sitting around a circular table facing set. 2. Aswini is not an immediate neighbor of Abha. 3. Akanksha is to the immediate right of Anu. 4. Arati is second to the left of Aswini. 5. Akanksha is the third left of Anaya. 93-94లో కింది సమాచారాన్ని జాగ్రత్త చదవండి మరియు ప్రశ్నకు సమాధానం ఇవ్వండి. 1. ఆకాంక్ష, ఆరతి, అరుణ, అను, అబ, అశ్విని మరియు అనయ వృత్తాకార టేబుల్ చుట్టూ సెంటర్ ఎదురు కూర్చున్నారు. 2. అశ్విని అబ యొక్క తక్షణ పొరుగు దేశం కాదు. 3. ఆకాంక్ష అను కుడివైపు ఉంటుంది. 4. అశ్వినికి ఎడమవైపున ఆరతి రెండవది. ఆకాంక్ష ఆయనకు మూడవది. క్వశ్చన్ నెంబర్ 93. హూ ఇస్ ద సెకండ్ లెఫ్ట్ ఆఫ్ అను? ఆప్షన్ ఏ అశ్విని, ఆప్షన్ బి అబా, ఆప్షన్ సి అరుణ, ఆప్షన్ డి అనయ. అను ఎడమవైపు రెండవది ఎవరు? ఆప్షన్ ఏ అశ్విని, ఆప్షన్ బి అబా, ఆప్షన్ సి అరుణ, ఆప్షన్ డి అనయ. క్వశ్చన్లో ఇచ్చిన సమాచారం ఆధారంగా మీరు ఇలా అయితే ఒక డయాగ్రామ్ అయితే డ్రా చేసుకోవాల్సి ఉంటుంది. ఆకాంక్ష, అను, అరుణ, అశ్విని, అనయ, ఆరతి, అబా అని. అప్పుడు మీకు క్లియర్గా అర్థమవుతుంది. మనకి ఇచ్చిన క్వశ్చన్ ఏంటి? హూ ఇస్ ద సెకండ్ లెఫ్ట్ ఆఫ్ అను? అనుకు ఎడమవైపున రెండో స్థానంలో ఉన్నది ఎవరు? అరుణ, అశ్విని. అంటే రెండో స్థానంలో అశ్విని ఉంది కాబట్టి ఆన్సర్ ఈస్ అశ్విని. కాబట్టి ఆప్షన్ ఏ. క్వశ్చన్ నెంబర్ 94. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ గ్రూప్స్ హ్యాస్ ద ఫస్ట్ పర్సన్ సిట్టింగ్ బిట్వీన్ అదర్ 2 persons? ఆప్షన్ ఏ అరుణ, అశ్విని, అనయ. ఆప్షన్ బి ఆరతి, అబ. ఆప్షన్ సి అనయ, ఆరతి, అశ్విని. ఆప్షన్ డి ఆకాంక్ష, అరుణ, అను. సో ఈ డయాగ్రామ్ ఆధారంగా చూస్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఆప్షన్ సి. క్వశ్చన్ నెంబర్ 95. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఫేట్స్ ఆఫ్ పర్సన్ has the first person sitting to the immediate right of the second person? Option A Aswini Aruna, Option B Anu Aruna, Option C Abha Arati, Option D Aruna Anu. క్రింది వ్యక్తుల జంటల్లో మొదటి వ్యక్తి రెండవ వ్యక్తికి కుడివైపున కూర్చున్నాడు. ఆప్షన్ ఏ అశ్విని అరుణ, ఆప్షన్ బి అను అరుణ, ఆప్షన్ సి అబా ఆరతి, ఆప్షన్ డి అరుణ అను. దీని యొక్క ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి. క్వశ్చన్ నెంబర్ 96. ఫైండ్ ద మిస్సింగ్ టర్మ్ ఇన్ ద సిరీస్లో తప్పిపోయిన పదాన్ని కనుగొనండి. 1, 2, 5, 1, 15, 7. ఆప్షన్ ఏ 55, ఆప్షన్ బి 30, ఆప్షన్ సి 45.5, ఆప్షన్ డి 52.5. ఇచ్చిన సిరీస్ ఆధారంగా 1, 2, 5, 15 దట్ ఈక్వల్ టు 1 into 2 అయితే 2 అవుతుంది. 2 into 2.5 ఎంత అవుతుంది? 5 అవుతుంది. 5 into 3 15. సో ఆధారంగా చూస్తే మీకు ఏమొచ్చింది? 2, 2.5, 3. దాని తర్వాత ఏమొస్తుంది? 3.5. దట్ ఈజ్ ఈక్వల్ టు 15 into 3.5 ఈజ్ ఈక్వల్ టు 52.5. ఇది రీజనింగ్ ఒకటి ఇలా ట్రిక్కింగ్ ఇస్తారు, మనం అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి దీని ఆన్సర్ ఆప్షన్ డి. క్వశ్చన్ నెంబర్ 97. మీనాక్షి ఇంట్రడ్యూస్డ్ శైలేష్ యాజ్ అవర్ సన్స్ మ్యాటర్నల్ గాడ్ ఫాదర్స్ ఓన్లీ బ్రదర్. హౌ ఈస్ శైలేష్ రిలేట్ టు మీనాక్షి? ఆప్షన్ ఏ అంకుల్, ఆప్షన్ సి నెప్యూ, ఆప్షన్ బి బ్రదర్, ఆప్షన్ డి ఫాదర్. మీనాక్షి శైలేష్ని తన కుమారుని తాత యొక్క ఏకైక సోదరుడిగా పరిచయం చేసింది. శైలేష్కు మీనాక్షికి సంబంధం ఎలా ఉంది? ఆప్షన్ ఏ మామ, ఆప్షన్ బి సోదరుడు, ఆప్షన్ సి మేనల్లుడు, ఆప్షన్ డి తండ్రి. దీని యొక్క ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ. క్వశ్చన్ నెంబర్ 98. ద ఫాలోయింగ్ క్వశ్చన్స్ 4 words హ్యావ్ బీన్ గివెన్ అవుట్ ఆఫ్ విచ్ 3 are alike in same manner. Choose out of add one. ఆప్షన్ ఏ grapes, ఆప్షన్ బి berries, ఆప్షన్ సి యాపిల్, ఆప్షన్ డి వాటర్ మెలన్. క్రింది ప్రశ్నలు 4 పదాలు ఇవ్వబడ్డాయి. వీటిలో మూడు ఏదో ఒక పద్ధతిలో ఒకేలా ఉంటాయి. వేసిని ఎంచుకోండి. ఆప్షన్ ఏ ద్రాక్ష, ఆప్షన్ బి బెర్రీలు, ఆప్షన్ సి ఆపిల్ పండు, ఆప్షన్ డి పుచ్చకాయ. ఎక్స్పెక్ట్ యాపిల్, ఆల్ అదర్ ఫ్రూట్స్ గ్రో ఆన్ క్రీపర్స్. సో యాపిల్ ఈజ్ డిఫరెంట్ కాబట్టి దీని యొక్క ఆన్సర్ వచ్చేసి యాపిల్ ఆప్షన్ సిలో ఉంది కాబట్టి ఆప్షన్ సి. క్వశ్చన్ నెంబర్ 99. Choose the most suitable alternative which can be represented as the given Venn diagram. ఇచ్చిన వేణు రేఖా చిత్రం వల్లే సూచించబడే అత్యంత అనుకూలమైన ప్రత్యామ్నాయాన్ని ఎంచుకోండి. ఇలా మీకు క్వశ్చన్లో 2 డయాగ్రామ్స్ ఇచ్చి ఆప్షన్ ఏ మెటల్, ఐరన్, క్లోరిన్, ఆప్షన్ బి మేల్, ఫాదర్, డాక్టర్, ఆప్షన్ సి బ్రిక్స్, హౌస్, బ్రిడ్జ్, ఆప్షన్ డి బెడ్రూమ్, హౌస్, బాత్రూమ్. అంటే ఈ డయాగ్రామ్కు ఏది సూట్ అవుతుందని మీరు చెక్ చేయాల్సి ఉంటుంది. దీని ఒక ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ. క్వశ్చన్ నెంబర్ 100.
In the following question, choose the figure which resemble the pattern when a transparent sheet carrying a design is folded along the dotted line. క్రింది ప్రశ్నలో డిజైన్ను మోసుకెళ్లే పారదర్శక సీట్ చుక్కల రేఖ వెంట ముడుచుకున్నట్టు నమూనా పోలి ఉండే బొమ్మను ఎంచుకోండి. ఇలా మనకు ఒక ట్రాన్స్పరెంట్ సీట్ అయితే ఇస్తాడు. ఈ సీట్కి ఏది మ్యాచ్ అవుతుందో మనం చెక్ చేయాల్సి ఉంటుంది. ఇలా 4 అయితే ఇస్తాడు, ABCD అని. ఈ 4ని చూసి మనం ఏది సరిపోతుందో దాన్ని చేయాల్సి ఉంటుంది. దీని ఒక ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి. ఈ మోడల్ పేపర్లో క్వశ్చన్ నెంబర్ 78 అయితే మిస్ అయింది. సో అందుకే ఇక్కడ చెప్తున్నాం, ఫైండ్ ద మిస్సింగ్ టర్మ్. ఇక్కడ సర్కిల్ ఇచ్చి ఇక్కడ నెంబర్స్ ఇచ్చాడు. ఈ నెంబర్స్ అయితే మనం ఫైండ్ చేయాలి. 1 2 3 5 8 క్వశ్చన్ మార్క్. ఫస్ట్ 1 2 ఉంది, ఆ రెండింటికి కలిపితే 3 వస్తుంది. 1 + 2 3. సో అలాగే 2 + 3 కలిపితే 4 వస్తుంది. అంటే 2 + 3 ఎంత 5. సో అంతే. సో 3ది 4 కలిపితే 5 వస్తుంది. 5 + 3 8. సేమ్ అలానే 4ది 5 కలిపితే 6 వస్తుంది. 5 + 8 13. దట్ ఈజ్ ఈక్వల్ టు ది ఆన్సర్ 30. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ నోట్స్ని క్లిక్ చేయండి. అలాగే ఈ వీడియోకి లైక్ చేయకపోతే ఇప్పుడే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి తప్పక షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.